కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. ఊహలన్నీ పాటలై కనుల తోటలో, తొలి కలల కవితలై మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. సో ఈ పాట చూసి ఆ అమ్మాయి నీ సింగింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి అప్పటి నుంచి నీకు క్లోజ్ అయింది. ఊహల్లో తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాలు లేక నే పంపినాను రావా దేవి, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. అది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? 6-7 అవుతుంది. కొంచెం ఓకే, ఒక 3-4 months తర్వాత వెళ్ళి కలుద్దాంలే అని. అక్కడికి వెళ్ళేటప్పటికి తను అప్పటికి చనిపోయింది. తను లేదని తీసుకోలేకపోయాను. చనిపోయిన ఆమె పేరు జాను. ఇప్పుడు నీ లైఫ్ లో ఉన్నామే శశి. మీ ఇద్దరు ఒక యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ఫస్ట్ కొంప ముంచింది విజయవాడలా. తను కొంప ముంచింది, తను రాంగ్ అని చెప్పను, మేబీ తన సైడ్ ఏముందో. పరుగులు తీస్తూ అలసిన ఉన్నది నేను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ప్రేమ 2 అక్షరాలు మాత్రమే, కానీ అది ఇచ్చే బాధ మాత్రం జీవితాంతం ఉంటుంది. ప్రేమించినప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మన ముందు రాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తనని ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటి అంటే, తను ఒక లవ్ ఫెయిల్యూర్. తన లవ్ స్టోరీ నాకు చెప్పి, అక్క ఒకసారి నన్ను ఇంటర్వ్యూ తీసుకో అక్క, నాకు బాధ ఇది అక్క, నేను చాలాసార్లు చనిపోవడానికి కూడా ప్రయత్నించిన అక్క, నాకేం తోస్తలేదు తను లేకపోతే అని చెప్పి నాతో మాట్లాడుతూ వచ్చిండు. సో నాకు చాలా బాధ అనిపించింది. దీనివల్ల నేను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, ప్రేమించడం తప్పు అని నేను చెప్పను, కానీ ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి ప్రేమించే ముందు. వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా తెలియనప్పుడు మన పైన అన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే అలాంటి బాధ ఇంకొకరు పడకూడదు అన్న ఒక్క ఇంటెన్షన్తో మాత్రమే ఈరోజు ఇంటర్వ్యూకి నేను పిలిచాను అనమాట. ఒకసారి తన మాటల్లోనే విందాం, తన బాధ ఏంటి, తన లవ్ స్టోరీ ఏంటి అని. ఇది అలా అని చెప్పి లవ్ చేయండి అని ఎంకరేజ్ మాత్రం అస్సలు చేయట్లేదు. లవ్ చేయడం తప్పు కాదు, కానీ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవడం ఒక్కటి మీరు తీసుకోవాల్సిన డిసిషన్ అనమాట. దానికోసం మాత్రమే నేను ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాను. ఒకసారి విందాం. హలో అండి. సో అసలు ఏంటి మీ లవ్ స్టోరీ? అసలు నీ పేరు ఏంది, ఏం నుంచి ఫస్ట్ ఒకసారి చెప్పు. నా పేరు రామ్. నేను వచ్చి వైజాగ్. నేను సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ లో నేను వర్క్ చేస్తుండే. అంటే అందులో నేను ఆర్జేగా సింగింగ్, అంటే నేను సాంగ్స్ పాడుతూ. అవునా? ఒక్క సాంగ్ పాడవా? ఫస్ట్ ఒక సాంగ్ పాడాక స్టార్ట్ చేసుకుందాం. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసుక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసుక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నిన్ను నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా. ఊహల్లో తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాలు లేక నే పంపినాను రావా దేవి, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. నైస్, బాగా పాడుతున్నావు. ఓకే, సో అసలు మీ పరిచయం ఎక్కడిది? మీ ఊరు చెప్పరు, మర్చిపోయాం. వైజాగ్. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ వర్క్ చేస్తాను నేను. ఎన్ని ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి? 2020. ఓకే, 3 years అవుతుంది. సో యాక్చువల్గా నాకు పాస్ట్లో ఇంకో స్టోరీ ఉంది అక్క. తను చనిపోయింది కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. అవునా? అసలు అది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? మాది మ్యాక్సిమం
6-7 అవుతుంది. చిన్నప్పటి నుండి అంటే మేము ఫస్ట్ ఫ్రెండ్సే. సో తనకి మదర్ లేదు, సెకండ్ మదర్. కొంచెం టార్చర్ ఎక్కువైతుండే. ఓకే. టార్చర్ తర్వాత ఆ ఏజ్ నాది, తను నాతో వచ్చేస్తా అంటే తీసుకెళ్ళేంత ఏజ్ కూడా నాది కాదు. ఎవరితో చెప్పుకునే అంత ధైర్యం కూడా లేదు. సో నేను హైదరాబాద్ వచ్చి కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి, లైఫ్లో సెటిల్ అంటే మ్యాక్సిమం ఒక బ్రతకడానికి సెటిల్ అయ్యి తీసుకొద్దాంలే అనుకుని టైప్లో నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక నేను హెచ్ఎల్ లిమిటెడ్లో ట్రై చేసాను. అక్కడ జాబ్ దొరకకపోతే, హైదరాబాద్లో జాబ్ లేకపోతే బతకడం చాలా కష్టం తెలిసింది. నేను ఒక మెడికల్ షాప్లో చేసాను 1 మంత్ మెడికల్ షాప్లో చేశాక ఈ ఆఫీస్ నుండి కాల్ వస్తే జాయిన్ అయ్యా. మళ్ళీ జాయిన్ అయ్యాను. తనతో చెప్తానన్నా మాకు వేరే ఆప్షన్ లేదు అక్క. తన దగ్గర మొబైల్ లేదు, అది ఒక విలేజ్ టైపు. కొంచెం ఓకే, ఒక 3-4 మంత్స్ తర్వాత వెళ్ళి కలుద్దాంలే అనుకుని టైప్లో ఉండే. బట్ వెళ్ళి నేను కొంచెం ఓకే తనతో మాట్లాడవచ్చు, ఎవరితోనైనా కొంచెం ఫైట్ చేయొచ్చు అనే టైప్ నాకు ధైర్యం వచ్చేటప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి తను అప్పటికి చనిపోయింది. నాకు తెలియదు ఎట్లా చనిపోయింది. తనకి హెల్త్ ఇష్యూ ఉండే, స్టార్టింగ్ ఉండే కొంచెం బ్రీతింగ్ అంటే ఓవర్గా హార్ట్ సమ్ ప్రాబ్లం ఉండే. అదే ప్రాబ్లం అని ఇది అంతగా ఎవరికి తెలియదు ఈ స్టోరీ. అయితే అది ఇంటికి వెళ్ళి చూసాక అక్కడే నా మైండ్ బ్లాక్ అయిపోయింది అక్క. తను లేదని అది తీసుకోలేకపోయా అసలు. నాకు ఎవరు వద్దు, అసలు ఎవరిని నమ్మాలనిపించలేదు అక్క ఆ టైంలో ఉండి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు. చనిపోయిన తర్వాత అయినా ఒక్కసారి తనని చూసినా బాగుండే. లాస్ట్ ఫైనల్ కూడా చూడలేదని ఆ బాధ ఇప్పటికీ కూడా ఉంటుంది. సో అలా ఆ బాధతో నేను ఇప్పుడు ఎవరికి కాంటాక్ట్లో లేనక్క. మా ఫ్రెండ్ సర్కిల్లో అప్పటి నుండి ఇప్పటికీ ఆ స్టోరీ. తర్వాత నేను మళ్ళీ హైదరాబాదే వచ్చేసా. నేను మూవ్ ఆన్ అవ్వడానికి రీజన్, తనని మర్చిపోవడానికి రీజన్ ఈ సోషల్ మీడియా యాప్. అందులో ఆర్జీగా చేయడం, సమ్ టైప్ పర్సన్స్తో మాట్లాడడం, ఇంకా కామెడీ, ఎంజాయ్మెంట్, అలా రీజన్స్తో మ్యాక్సిమం మర్చిపోలేము, ఎంతైనా అది ఉంటుంది. కానీ ఒక 6-7 మంత్స్ తర్వాత ఈ అమ్మాయి అలానే నాతో మాట్లాడడం జరిగింది ఆ యాప్లో. ఆమె పేరు ఏం పేరు? శశి. చనిపోయిన ఆమె పేరు జాను. ఇప్పుడు నీ లైఫ్లో ఉన్న ఆమె శశి. ఓకే. అమ్మాయి అక్కడ వచ్చాక ఒక 1 వీక్ తర్వాత తనే నాకు రిక్వెస్ట్ పెట్టింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తాను నార్మల్గా. మీ ఇద్దరు ఒక యాప్ ద్వారా పరిచయం అయ్యారు. యాక్సెప్ట్ చేశాక ఒక 2 days హాయ్ గుడ్ మార్నింగ్ అట్లా నార్మల్ క్యాజువల్ మెసేజ్. తర్వాత తను ఇన్స్టా ఐడి అడిగితే ఇచ్చాను నార్మల్గా. ఇచ్చాక ఆ రోజే ఫస్ట్ డే మాట్లాడా కాల్లో. మాట్లాడి ఒక 3 months వరకు అసలు తను మెసేజ్ చేసి నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు, ఎందుకు మళ్ళీ పర్సనల్ అని. తర్వాత ఒక 3 months తర్వాత తనే కాల్ చేసి మాట్లాడింది. కొంచెం మాట్లాడాక నెంబర్ ఎప్పుడు ఇచ్చావు? నెంబర్ అదే చెప్తా. 3 months తర్వాత కాల్ చేసి మాట్లాడి ఇలా లవ్ గురించి సంథింగ్, మీకేమైనా లవ్ స్టోరీ ఉందా తను అడిగితే నాకు ఫస్ట్లో లేదని చెప్పాను. తర్వాత తనకు నా పైన ఇంట్రెస్ట్ ఉందని అర్థమయ్యి నాకు పాస్ట్లో ఇలా స్టోరీ ఉంది, దాని నుండే మూవ్ ఆన్ అవ్వలేను, ఇంకా ఎవరిని నా లైఫ్లోకి తెచ్చుకోవాలనుకోవట్లేదు అని చెప్పాను. చెప్తే తను అందరూ ఒకేలా ఉండరు కదా, తనకు అంటే ఆ ఫేస్ ఇంకెవరైనా అంటే ఆ ప్లేస్లో తను వస్తానని కాదు, బట్ ఎవరైనా సరే రావచ్చు, అలా ఒంటరిగా ఇంకా బాధపడడం రైట్ కాదు అనే టైప్లో చెప్పింది. ఓకే, బట్ ఇప్పుడైతే నాకు అలా ఇంట్రెస్ట్ ఏం లేదు అనుకొని ఆ రోజుతో క్లోజ్ చేసాక ఆ రోజే నెంబర్ ఇచ్చా. నెంబర్ ఇవ్వడానికి నెంబర్ అయినా సరే నేను ఇవ్వలేదు, తనే పెట్టారు. ఏమంటే తను కాల్ చేస్తే నేను రిసీవ్ చేయలేదు, రిటర్న్ కాల్ చేస్తా. ఇన్స్టాలో కాల్ చేస్తే తను నెట్ అయిపోయిందండి, నెంబర్ కాల్ చేయండి అనుకుని మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే నేను చూసాను కానీ రెస్పాండ్ అవ్వలేదు. స్క్రీన్ షాట్ తీసుకున్నా, పైన వస్తుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour తర్వాత తీసేసింది నెంబర్.
ఏంటి మెసేజ్ డిలీట్ చేశారంటే ఏం లేదంటే నేను స్క్రీన్ షాట్ పెట్టాను, మీ నెంబర్ ఇలా పెట్టారు తీస్తారు అనుకో. ఓకే నెక్స్ట్ నంబర్ పెట్టి నువ్వు అప్పుడే స్క్రీన్ షాట్ తీసేసుకున్నావు. క్యాజువల్గా తీసా, మళ్ళీ అదే చెయ్యాలనుకొని ఇంటెన్స్ చెయ్యలేదు. క్యాప్లా. నా దగ్గర మొబైల్ ఉంది కాబట్టి తీసా. ఒక 2 days వరకు చేయలేదులే నెంబర్కి. తనే చెయ్యొచ్చు కదా అనుకున్నంటే ఒక్కొక్కసారి మెసేజ్ చేసా. మెసేజ్ చేశాక తను ఇంకొక అబ్బాయికి ఇష్టపడుతున్నట్టు నాకు ఫోటో పెట్టింది. ఈ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను, ఎలా ఉంటాం మేము అని పెడితే ఓకే నైస్ అండి బాగున్నారని చెప్పాను. డబుల్ స్టోరీలు ఉన్నాయి. అదే చెప్తా, ఓకే నైస్ అండి అనుకొని చెప్పేసా. నైస్ అని చెప్పేస్తే ఒక 1 day తర్వాత నేను క్యాజువల్గా నీకు నా పైన ఏ ఫీలింగ్ ఉందో తెలుసుకోవడానికి అలా పెట్టాను అనుకోనంటే అది జరిగిన తర్వాత నార్మల్గా ఓకే నాకు అలాంటి ఇంటెన్షన్ ఏం లేదని చెప్పేసా. చెప్పిన తర్వాత ఇక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, శివ అని. వాడి వల్ల నాకు ఈ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది. రీజన్ చెప్పాలంటే శివ నీ వల్లనే ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాడు శివ. యా ఫస్ట్ వాడి వల్లే పడ్డాను, ఇప్పుడు కూడా. ఎలా అంటే వాడికి నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ టైంలో తను నాకు క్లోజ్ అవ్వడం. సో అట్లా మీ ఫ్రెండ్ బాధ లేకుండా ఈమె కవర్ చేసింది అంటూ. యా ఆ టైప్లో ఈమె నాకు దగ్గర ఉండి అయినా నేను తను ప్రపోజ్ చేశాక ఓకే నేను ఒకసారి తనే చేసింది. తనే చేసింది. ప్రపోజ్ అంటే లవ్ యూ అని కాదు, ఇష్టం అట్లా సంథింగ్. ఏమని చెప్పినావు మరి? నేనేం చెప్పలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కొంచెం అలా అలా చెప్తూ ఉంటే ఒకసారి మీట్ అవుదాం, మీట్ అయ్యాక చూద్దాం అని చెప్తా. విజయవాడలో మీట్ అయ్యాం ఫస్ట్ టెంపుల్లో. ఆ రోజు తన కేరింగ్ అంత బాగా అనిపించింది. తన ఓకే ఫస్ట్ కొంప ముంచింది విజయవాడలో. కొంప ముంచిందని చెప్పను, ఎందుకంటే తను స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు తను ఏ తప్పు చేయలేదు, జెన్యూన్గానే ఉంది. బట్ ఇక్కడ ఎందుకు ఇలా చేంజెస్ వచ్చాయో తెలీదు. నా పైన వచ్చిన కేరింగ్ నా పైన చూపించుకొని అది ఎప్పటికీ మర్చిపోనక్క. తను కొంప ముంచింది, తను రాంగ్ అని చెప్పను, మేబీ తన సైడ్ ఏముందో. బట్ అలా అక్కడ మీట్ అయ్యాము. తర్వాత కంటిన్యూస్గా ఇంకా క్లోజ్ అయిపోయాను నేను కూడా. తనకి క్లోజ్ అయిపోయి ఎవ్రీడే నైట్ కాల్స్. అక్కడ యాప్లో జాబ్ వదిలేసా తనతోనే. అక్కడ నాకు వచ్చేసా అంటే మంత్లీ రన్ చేస్తూనే వస్తాయి. ఆ అమ్మాయి కోసం జాబ్ వదిలేసిన? జాబ్ వదిలేదు, బట్ అది పక్కన పెట్టేసా. అందులోకి వెళ్ళడం మానేసా. అక్కడ నాకు రేటింగ్ తగ్గిపోయింది. తనతోనే కంటిన్యూస్గా మాట్లాడడం. ఓకే తను నేను వెళ్ళడానికి అందులోకి శాలరీ కోసం కాదు, జస్ట్ మైండ్ ఫ్రీ అవ్వడానికి. సో నాకు ఇప్పుడు తను ఉండేటప్పుడు ఇంకా యాప్ ఎందుకు అనే టైప్లో నేను వెళ్ళేవాడిని కాదు. అలా మ్యాక్సిమం ఎవ్రీడే అలా ఒక 2 months. అదే ఫస్ట్ టైం మీట్ అయ్యాం కదా అక్క. తర్వాత సెకండ్ టైం తిరుపతి ప్లాన్ చేస్తాం హాలిడేస్. తను న్యాచురోపతి చదువుతుంది, డాక్టర్. తను హాలిడేస్ వస్తే తిరుపతి వెళ్దామా అనుకోనంటే ఓకే తిరుపతి వెళ్దామంటే నేను కూడా ఓకే అన్నాను. మా ఇంట్లో అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య కూడా వచ్చాడు మాతో. మీ ఫ్యామిలీలో ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. తన ఫ్యామిలీలో కూడా తెలుసు, వాళ్ళ మమ్మీ తమ్ముడికి అందరికీ తెలుసు. ఇద్దరు ఫ్యామిలీస్ తెలుసు మీ గురించి. తర్వాత తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళేసి రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వచ్చాక తను నాతో అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. తను నాతో హైదరాబాద్ వచ్చింది. నార్మల్గా హైదరాబాద్ వస్తే 1 day తర్వాత వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇంటికి వెళ్తా అనుకొని వెళ్ళలేదు, విజయవాడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తా అంటే తను వాళ్ళ మమ్మీతో ఏం చెప్పిందో ఇంటికి తీసుకురా అంటే, ఫ్రెండ్ కానీ చెప్పిందిలే ఇంటికి తీసుకురా అంటే ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ మంచిగా రిసీవ్ చేసుకున్నారులే. ఇంకా ఆ గ్యాప్లో వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు, సంథింగ్ ఇస్ దేర్ అని అనిపించేటప్పుడు వాళ్ళ అమ్మ అప్పుడే చెప్పింది, అది మర్చిపోనాన్న, ఇంకా మంచి అమ్మాయి వస్తుంది, తనకు నువ్వు కరెక్ట్ కాదు, నీకు తను కరెక్ట్ కాదు అలా చెప్పింది. చెప్పాక నేను సైలెంట్ అయిపోయా, ఏం మాట్లాడాలో తెలియక. అప్పుడు తనే మాట్లాడింది. అంటే తనే కొంచెం వాయిస్ రేజ్ చేసి అమ్మాయి మాట్లాడింది. ఓకే అప్పుడు నేను వచ్చేసా హైదరాబాద్. 1 day నైట్ ఉన్నానో లేదు గుర్తులేదు. వాళ్ళ ఇంట్లోనే వచ్చేసా. రిటర్న్ హైదరాబాద్ వచ్చాక 2 days తర్వాత తను ఏడుస్తూ కాల్ చేసింది, నేను ఇక్కడ ఉండను, వచ్చేస్తాను నేను అంటే ఇక్కడ నా దగ్గరికని కాదు ఎక్కడికో వెళ్ళిపోతా, నేను మా ఇంట్లో ఉండను అనుకుని ఏడుస్తూ ఉండే. ఆ టైంలో అనిపిస్తుంది కదా.
ఏమైంది అసలు ఏంటి మ్యాటర్ అడిగితే అసలు ఏం చెప్పట్లేదు, ఏడుస్తుంది కంటిన్యూస్గా. ఆ ఏడుస్తుంటే నాకు మాటలు రావట్లేదు. సరే నువ్వు హైదరాబాద్ వచ్చేసే ఏమవుతుందో చూద్దాం అనుకొని మనీ మనీ పంపించి రమ్మని చెప్పాను. తను హైదరాబాద్ వచ్చాక 1 డే 2 డేస్ ఉందక్క. కానీ వాళ్ళ అమ్మాయి కాల్ చేయలేదు. అమ్మాయి ఎక్కడుంది ఏందని ఏ కాల్ చేయకపోయేసరికి నేనే రిటర్న్ కాల్ చేస్తాను. ఏంటంటే అసలు మీ అమ్మాయి ఎక్కడుంది అసలు ఏందని కొంచెం కూడా తెలుసుకోవడానికి కాల్ చేయలేదంటే, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి వచ్చేసింది ఎక్కడిగా అని చెప్పింది. నీ దగ్గరికి అని చెప్పలేదురా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పింది. వాళ్ళకి చిన్న ఇష్యూస్ వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఓకే తను అక్కడికే వెళ్ళి ఉంటుంది అనుకొని టైప్లో చెప్పింది. తర్వాత తన ఇంటికి తీసుకొచ్చేసి లేకపోతే నీ పని చేసేస్తా అది ఇది అని చెప్పింది. చేసేస్తే అసలు నేనేమి ఏం చేయలేదు కదా, ఏమని కేసేస్తారా అంటే కొంచెం తనకి వెళ్ళమంటే వెళ్ళలేదు అక్క. ఇంటికి వెళ్ళిపో అంటే లేదు వెళ్ళను అక్కడే ఉంటాను, లేకపోతే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను అనుకునంటే చాలా బతిమాలి 2 డేస్ తర్వాత నేనే అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంది తను. ఆ 2 డేస్ మీతోనే ఉంది? 2 డేస్ కాదు 1 వీక్ 10 డేస్ నాతోనే ఉంది. 1 వీక్ మీతో ఉండే. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంచాను. సో ఎవ్రీవన్ సపోర్ట్, నాకు బాగానే సపోర్ట్ చేశారు అందరూ. అలానే కొంచెం మ్యాక్సిమం అలా తీసుకొస్తే ఎవరైనా ఉంటారు కదా, అన్నీ జరిగాయి. సో తర్వాత కొంచెం బాగా బతిమాలి బుజ్జికి చిన్నపిల్ల చెప్తే ఇంటికి తీసుకెళ్ళాను. ఇంట్లో వదిలిపెట్టేసిన మళ్ళీ నాతోనే రిటర్న్ వస్తానని పట్టుకుంది వాళ్ళ అమ్మ ఏమంటుందని. సో డైరెక్ట్ వాళ్ళ కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేసి నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓకే కంటిన్యూ బాగానే ఉన్నాం అక్క మేము. కానీ వాళ్ళ ఇంట్లో మొత్తానికి ఒప్పుకుంది అప్పుడు వాళ్ళ మమ్మీ. అంటే నా మంచిగా ఉన్నాను కదా అంటే అలా తీసుకువెళ్ళడం అది బాగా నచ్చి ఒప్పుకుంది వాళ్ళ మమ్మీ. తర్వాత నుండి ఓకే అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ పిలుస్తుండే ఇంటికి కూడా 1 మంత్కి ఒకసారి అట్లా పిలిస్తే వెళ్తుండే, వెళ్ళి నార్మల్గా ఫ్రెండ్లీగా వస్తుండే. వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం లేకుండే బాగానే ఉన్నాము. తనతో మా ఇద్దరి మధ్యన కూడా చిన్న చిన్న గొడవలు అవుతాయి కదా లవర్స్ అయిన తర్వాత, అవి తప్ప పెద్దవి ఏం లేవు అక్క. మంచిగా ఉన్నాము, చాలా అంటే చాలా మంచిగా ఉన్నాము, అసలు ఏ ప్రాబ్లం లేదు. తను కూడా చాలా మంచిగా చూసుకుంది. అసలు నాకు పాస్ట్ ఉందని గుర్తు లేకుండా తనే ఎంత ప్రేమించానంటే తను స్టార్టింగ్ తనే నాకు లవ్ చేసింది, బట్ అంతకు మించి నేను లవ్ చేశాను. చాలా చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఇలా అమ్మాయి వచ్చేసిందని నా దగ్గరికి. డాడీ వాళ్ళు అందరూ తను పంపించే తనకు కావాలా మేము కావాలా, సో ఇలా కూడా జరిగాయి. అప్పుడు కూడా నేను ఒక అమ్మాయి తన సైడే నేను ఉన్నాను. కానీ ఇప్పుడు తనే నా లైఫ్లో అయితే ఫ్యామిలీగా ఉంది. అసలు రీజన్ ఏంటి, ఎక్కడ స్టాప్ అయింది మీరు అసలు? చెప్తా, అక్కడికే వస్తా అక్క. 3 months బ్యాక్ అనుకుంటా తను కాల్ చేస్తుండే నాకు. చిన్న ఆర్గ్యూస్ అవుతాయి కదా అంటే నేను తన లైఫ్లో లేదని నార్మల్గా ఒక థాట్ వస్తే తీసుకోలేకపోతుండే అక్క. కొంచెం సైకోలా అవ్వడం. అండ్ సైకోలా అంటే నాకు నేనే లాస్ట్ టైం ఒకసారి ఇలానే ఏదో తను ప్రతి హాలిడేస్కి నా దగ్గరికి వచ్చేది అక్క, ఇంటికి వెళ్ళేది కాదు. ఇంట్లో ఓపెన్ అయిపోయింది, ఇక్కడికి హైదరాబాదే వచ్చేది. నార్మల్గా హాలిడేస్ మొత్తం ఇక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ బుక్ చేస్తే కాలేజ్కి వెళ్ళిపోతుంది. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ, అంటే వచ్చిన రోజు గొడవ అవుతుంది, మిగతా రోజులల్లో మంచిగా ఉంటాం. అదేంటి అది వచ్చిన రోజు మాత్రం ఏదైనా చిన్న గొడవ, ఏదైనా ఒక మ్యాటర్లో గొడవ అవుతుంది, మిగతా రోజులు మాత్రం మంచిగా ఉండే. ఆ టైప్లో ఒకసారి నేను నా తల గోడ గుద్దుకున్నా. ఎందుకని? అది తను ఏదో అంటే చిన్న చిన్న గొడవలకు విడిపోదాం ఆ టైప్లో మాట్లాడితే గోడ గుద్దుకోవడం వల్ల తను కొంచెం బాగా అప్పుడు భయపడి చాలా ఏడ్చింది. ఇంకెప్పుడు అలా చేయొద్దు అంటే నాకు తన కేరింగ్ బాగా అనిపించింది. అదే లాస్ట్ అక్క కొట్టుకోవడం తలలా. మేము మంచిగా ఉన్నాం ఇంకా, కానీ కొంచెం చిన్న చిన్న గొడవలో గ్యాప్, మాట్లాడడం 1-2 days గ్యాప్ రావడం,
గ్యాప్ రావడం వచ్చేది. ఇప్పుడు తను కాల్ చేసినా సరే, సరే నేను వర్క్‌లో బిజీగా ఉన్నా. నేను కూడా అవాయిడ్ చేస్తాను. ఏదని ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? కాలేజ్ కాలేజ్. అమ్మాయి దగ్గర మొబైల్ లేదా? ఉంది. ఒకసారి అమ్మాయికి కాల్ చేయి. లేదక్క. రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ కూడా కాల్ చేశా. కొంచెం ఎమోషనల్ అయిపోయి కాల్ చేశా. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను. నీ పైన ఒక్క చిన్న ఫీలింగ్ కూడా లేదు. అసలు నన్ను వదిలేసే కొంచెం చెప్పింది. ఓకే, తను మంచిగా ఉండేటప్పుడు డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది కదా. ఒక్కసారి ట్రై చేయి, ఏముంటుందో వింటాం మేము కూడా. బ్లాక్‌లో ఉంటుంది అక్క, రింగ్ అవ్వదు. బ్లాక్ చేసిందా నంబర్? అది బ్లాక్ చేయడానికి కూడా రీజన్ ఉంది. నాదే తప్పు ఉంది. ఇక్కడ నాదే తప్పు ఉంది. తర్వాత తను నువ్వు వద్దు మనం విడిపోదామని చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రోజు ఓకే తను రీజన్ ఏంటి విడిపోవడానికి? నాకు రీజన్ ఏం కనిపిస్తలేదే. ఇప్పుడు తను కాల్ చేసింది అక్క ఈరోజు. కాల్ చేసి ఈ రోజల్లా నాకు టైం ఇవ్వు, ఫుల్గా నీతోనే ఉంటా, నెక్స్ట్ రోజు మనం విడిపోదాం, ఇక్కడ నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని చెప్పింది. లాస్ట్ కాల్ మేము మంచిగా మాట్లాడుకుంది. కాల్ చేసి అలా చెప్పగానే పిచ్చా నీకు అనుకున్నా. అంటే ఎప్పుడు కామెడీగా చెప్పొద్దు కదా, అలానే నేను అనుకొని లైట్ తీసుకున్నా. సరే అనుకుని మాట్లాడుతున్నా, కాసేపు కట్ చేస్తున్నా. ఒక 100 మిస్డ్ కాల్స్, 50 కాల్స్ కంటిన్యూస్ చేస్తూనే ఉండేను. కాల్ కట్ చేస్తున్నా. సరే నైట్ 11 o'clock 11:30కి అనుకుంటా లాస్ట్ కాల్ చేస్తుంది. చేస్తే నేను మార్నింగ్ కాల్ చేస్తా అండ్ కాల్ కట్ చేస్తాను. నేను ఆ టైంలో ఇంట్లో ఉండే. నేను కట్ చేసేస్తే ఓకే బాయ్, జాగ్రత్త, లైఫ్ని మంచిగా చూసుకో, నీ సింగింగ్ అంటే నాకు ఇష్టం, దానిపైన కొంచెం ఫోకస్ పెట్టు, అదే లాస్ట్ అక్క అని చెప్పింది. ఓకే బాయ్ అనుకుని నేను పెట్టేసా. నెక్స్ట్ రోజు ఎలా అయినా తను ఎప్పుడు కాల్ చేయకుండా అయితే ఉండేది కాదు, నేను చేయకపోయినా సరే. నెక్స్ట్ రోజు కాల్ చేయకపోయేసరికి ఇంకో 1 day ఆగి నేనే కాల్ చేసా తనకి. కాల్ చేస్తే కాల్ చేయొద్దు అన్నాను కదా, ఎందుకు కాల్ చేస్తున్నావు అని కొంచెం వేరేలా మాట్లాడితే అది నేను తీసుకోలేకపోయాను అక్క. తీసుకోలేక వాళ్ళ అమ్మకి కాల్ చేసా. ఏంటంటే మీ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కాల్ చేస్తే వాళ్ళ అమ్మ ఇంటికి రమ్మంది. ఇంటికి రా మాట్లాడదాం అనుకునంటే ఇంటికి వెళ్ళాను అక్క. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడిని ఫస్ట్ టైం కలవడం ఇదే. ఇంటికి వెళ్తే వాళ్ళ తమ్ముడు తనే ఉంది. తను దండం మొక్కి వెళ్ళిపో, తమ్ముడు ఉన్నాడు ఇంట్లో, ఏం చేయొద్దు, మళ్ళీ మాట్లాడదామంటే నేను ఒప్పుకోలేదు. నేను కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాను. సో గట్టిగా మాట్లాడేటప్పటికి తను నన్ను హగ్ చేసుకొని బాగా ఏడ్చింది. అక్క నీతోనే ఉంటా అనుకుని ఆ రోజు ఏడ్చింది. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఒక 1/2 hour తర్వాత ఇంటికి వచ్చింది. 1/2 hour తర్వాత ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అడిగింది, ఏంది రామ్ లాంటి మంచోడు నీకు దొరుకుతాడా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, అసలు ఏంటి ప్రాబ్లం అంటే, వాడు మంచోడా, పెద్ద సైకో, వాడు నాకు చాలా టార్చర్ పెట్టేవాడు, ఇంకా నాకు కొట్టేవాడు. అలా నేను ఎప్పుడు కొట్టలేదు అక్క. సో అలా చెప్పి చాలా ఏడుస్తుండే. అంటే అది స్ట్రైట్గా నేను చూస్తే అది నిజమేమో, నాకే నిజం అనిపించింది, అంతగా ఏడుస్తుండే. ఆ టైంలో వాళ్ళ అమ్మ కూడా ఏంది రామ్ నీలాంటి అబ్బాయికి ఎవరికైనా నీకు అక్కైనా చెల్లెని ఉంటే ఇస్తావా అనే టైప్లో మాట్లాడింది నన్ను. ఆ టైంలో అసలు మీ అమ్మాయి చెప్పింది విన్నారు, నేను చెప్పింది ఏందో అసలు ఏం జరిగిందో ఏం తెలుసుకునేది ఏం లేదు అక్కడ. సో నేను అప్పుడు బయటకు వచ్చేసాను అక్క, ఏం చేయాలో. థ్యాంక్ యూ ఆంటీ, బాగా అర్థం చేసుకున్నారు అనుకుని బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసి కిందకి వెళ్ళాను, కానీ మళ్ళీ తనతో మాట్లాడాలి, రీజన్ తెలుసుకోవాలి. ఇదైతే రీజన్ కాదు, ఏదైనా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, సో వాళ్ళు ఏమని అన్నారా అని రీజన్ తెలుసుకోవడానికి ట్రై చేశాక వాళ్ళ అమ్మ అసలు మాట్లాడనివ్వలేదు. తాను డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది, వద్దు మాట్లాడద్దు, వెళ్ళిపో అంటే ఓకే అప్పుడు వెళ్ళిపోయాను అక్క. వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసా. హైదరాబాద్ కాదు, ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మైండ్ అసలు నా కంట్రోల్లో ఉండేది కాదు అక్క. చాలా అసలు పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. అమ్మ పైన అరవడం, ఎవరు తినమని జస్ట్ పిలిచినా సరే టార్చర్లా అనిపించేది. అలా అయిపోతుండే.
ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు, ఉమ్, ఏమవుతుందో ఏమో అని. అలా అయితేసరికి 2 days తర్వాత నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది సంథింగ్ చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళా. ఇంట్లో తెలియదు, ఇప్పుడు లైవ్లో చెప్తుంటేనే ఇంత జరిగిందని ఏం తెలియదు, ఎవరితో షేర్ చేసుకోలేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో షేర్ చేసుకున్నా, తర్వాత మీతోనే అక్క. తర్వాత 11:30 అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. 11:20 అవుతుంది. అప్పటికి నాకు చేతికి ఇండక్షన్ ఉంది అక్క. నాకు అప్పటికి హెల్త్ బాగాలే, ఫుడ్ ఏం తీసుకునేవాడిని కాదు. ఇప్పటికీ సరిగ్గా ఉంటుంది కదా తినేటప్పుడు తన గుర్తులో. 11:30 అలా అవుతుంది. వెళ్తే డోర్ లాక్ చేసి ఉంది. తను ఇంట్లో లేదని అర్థమైపోయింది, ఎందుకంటే చెప్పలేం లేకుండే. కాలేజ్లోనూ ఇంటికాడ ఉంటుందని చిన్న హోప్తో వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేసి, ఈ టైంలో ఎందుకు వచ్చావు అసలు, నీకు ఎవరు రమ్మన్నారు, ఎలా వచ్చావు అలా వెళ్ళిపో అనుకుని డోర్ ముఖం మీద వేసింది. అది చాలా బాధ అనిపించింది, ఎందుకంటే సమ్ టైం 11:30, 1కి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. టాటో వేసుకున్న విషయం తెలుసా అమ్మాయికి? తెలుసు. ఓకే, ఒకసారి చూపెట్టు, టాటో చూపెట్టు. 11:20కి ఆ టైం అవుతుంది. ఆ టైం అయితే అలా డోర్ వేసేసరికి నాకు కోపం వచ్చి కాల్తో తన్నా డోర్. రిటర్న్ పిచ్చోడ్లాగా అనిపిస్తున్నానా, ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఏం చేస్తావు, అప్పుడు నేను సైకోనని తెలియదా, ఇన్ని రోజులు ఎలా నాతో అని కొంచెం ఓవర్గా మాట్లాడా. కొంచెం బూతులు కూడా వచ్చాయి ఇలా టైం అప్పుడు. వచ్చి నేను కింద దిగిపోయాను. తనవి కొన్ని నా దగ్గర ఉండిపోయాయి, అవన్నీ ముఖం పైన, వాళ్ళ అమ్మ ముఖం పైన విసిరేస్తా. తన ఆధార్ కార్డుతో కూడా నాతోనే ఉండే అక్క. అంత నా దగ్గర ఉంటే అవన్నీ ఇచ్చేసా. పడేసి వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు ఏదో అన్నాడంట, వాడు కూడా ఒక అబ్బాయే కదా. నేను ఇలా అన్నాను, రేపు నా పొజిషన్లో మీ అబ్బాయి ఉంటే ఏం చేస్తారంటే, లేకపోతే అదే మీ అమ్మాయి ఇలా చేసింది కదా, ఆ పొజిషన్లోనే మీ అమ్మాయి ఉండి నేను ఇలా చేస్తే అప్పటికి వాడుకున్నాడు వదిలేశాడు అనే టైప్లో మాట్లాడుతుండే కదా అనుకుని చెప్పేసి నేను కిందకి దిగిపోయాను అక్క. 11:30 అవుతుంది. అది ఒక విలేజ్ టైపు. వాటర్ అసలు ఆ రోజుల్లో ఫుడ్ ఏం తీసుకోలేదు అక్క, చాలా దాహంగా ఉంది. ఎందుకు చనిపోవాలనుకున్నావు నువ్వు? ఈ మాట్లాడుతున్నా దానికి ఇక అది చెప్తున్నా. ఆ టైంలో వాటర్ తాగాలనిపిస్తుంది. అంత కింద దిగాను, అసలు ఏం కుక్కలు మొత్తం భయం వేస్తుంది. అది విలేజ్ టైప్ కదా, అరుస్తున్నాయి. నాకు కుక్కలు అంటే చాలా భయం అక్క. టైం అప్పుడు ఎవరో ఒక ఆమె రోడ్డు మీద వెళ్తుంటే వాటర్ అడిగితే తను ఇచ్చింది. తర్వాత అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. విజయవాడ వెళ్ళడానికి 3 hours పడుతుంది జర్నీ. ఆ టైం అప్పుడు 11:30 ఆ టైం అప్పుడు ఒక లారీ డ్రైవర్ ఎవరో నిజంగా దేవుడిలా వచ్చాడు. తను ఒక మెయిన్ రోడ్డు వరకు డ్రాప్ చేశాడు. నేను వేరే రూట్లో వెళ్తున్నా, ఇక్కడ దిగిపో, నువ్వు జాగ్రత్త అనుకొని చెప్పి, తను తిన్నావా, నన్ను చూస్తే అర్థమైపోద్ది ఏమైనా తిన్నావా అని అడిగితే లేదని చెప్పాను. ఇస్తే తీసుకోలేదు. అక్కడ నుంచి మెయిన్ రోడ్లో ఆఫ్ చేస్తే అప్పుడు 1 అవుతుంది అక్క. ఆ టైం అప్పుడు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, ఒక పక్కన తల తిరుగుతుంది. అది ఎవరో ఒక బైక్ పైన వచ్చి తను నాకు విజయవాడ దాకా ఒక క్యాబ్ బుక్ చేసుకొని తను పంపించాడు. జస్ట్ ఇలా లవ్ ప్రాబ్లం అని చెప్తేనే తనకి ఎక్కడో టచ్ అయిందిలే. సో దాన్ని పిక్ చేసుకుని వెళ్ళేసరికి నేను నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయా. ఓకే కొంచెం ఫ్రీ అవుతా అనుకున్న. 2 days ట్రై చేసా అక్క, అస్సలు నా వల్ల అయితే లేదు. స్లీపింగ్ పిల్స్ 6 వేసుకున్నా, ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్ వేసుకుని ఎవరు లేరా మీ ఇంట్లో వాళ్ళు కానీ? ఉన్నారు, ఇంట్లోనే వేసుకున్నా. నీకు మీ ఫ్యామిలీ గుర్తురాలేదు ఆ టైంలో? ఏం రాలేదు. ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే ఇంకా సూసైడ్ అంటే ఎవరు తొందరగా తీసుకోరు కదా, సో కొంచెం కేసు అయింది ఇంట్లో. తర్వాత మమ్మీ వాళ్ళకి కాల్ చేసింది. వాళ్ళ మమ్మీకి కాల్ చేసేటప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ మమ్మీ కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు.
రెస్పాండ్ అయ్యి ఇలా ఇవన్నీ తెలిసాక కొంచెం మాట్లాడారు. మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆల్రెడీ తనకి చెప్పింది నేను ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. తనకి నా పైన అంటే నాకేమైనా అవుతుందని భయం కాకుండా నా వల్ల తన లైఫ్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో నాకైతే అనే టైప్లో తను ఉందని అర్థమైంది. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? 1.5 year 2 అవుతుంది అంతే. 1-2 years. తనే ప్రపోజ్ చేసింది, తనే లైఫ్లోకి వచ్చింది, తనే వెళ్ళిపోయింది. తనే వచ్చింది, తనే వెళ్ళిపోయింది అంతే. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు అడగడానికి ప్రయత్నం చేసినావా? చేసా చాలా నేను మ్యాక్సిమం తన నా లైఫ్లో ఉండు, నువ్వు నాతోనే ఉండు అని చెప్పడానికి నేను ఇంత చేయలేదు అక్క. అన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు 1 hour టైం మాట్లాడడానికి, నా తప్పులేంటో తెలుసుకోవాలని ఉంటుంది కదా. అది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయిని వద్దంత అనుకుంటే రీజన్ చెప్పండి, వాళ్ళకి ఒక టైం ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్తారో మీకు క్లియర్ ఉంటుంది, లేదని చెప్పట్లేదు. బట్ ఆ పర్సన్ కూడా మీకు లవ్ చేస్తాడు కదా, తను కూడా ఎంత లవ్ చేస్తే ఇంతవరకు వస్తాడు. ఒక 1 hour బ్లాక్ ఆన్ బ్లాక్ అది నాట్ ఎ మ్యాటర్, నేను ఒక టైం ఇవ్వాలి కదా. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా మనసు ఉంటుంది. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలా ఏమైనా చేస్తే అది చాలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇది కొంచెం చేంజ్ అవ్వండి అమ్మాయిలు. మీరు రాంగ్ అని చెప్పట్లేదు, బట్ రెస్పాండ్ అవ్వండి. మా ఫ్యామిలీ అవన్నీ చాలామంది కాల్ చేశారు అక్క తనకి, నన్ను చూడలేక. అసలు మా ఇంట్లో మా నాన్న ఒప్పుకోలేదు, బట్ నన్ను చూసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామా, నాకు ఓకే అని అంతలా అయిపోయాడు నాన్న. అసలు మమ్మీ కూడా పేషెంట్ అయ్యింది నా వల్ల. తను మీది ఏ సాంగ్ని ఎక్కువ మీకు దగ్గరైంది? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలై కనుల తోటలో, తొలి కలల కవితలై మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకే కందేనే, వెరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారులోన కరుగుతున్నది, నాదు సోపమాపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనసులెరగలేరు మామూల ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. ఆ అమ్మాయికనే కాదు ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎవరినైనా చాయిస్ చేసుకునేటప్పుడు ఓకే, ఏదైనా వాళ్ళ అందాన్ని లేకపోతే వాళ్ళు ఏదో ఒక టాలెంట్ని చూసి నార్మల్గా ఇష్టపడతారు, లేదని చెప్పట్లేదు. అది లవ్వా లేకపోతే అట్రాక్షనా తెలుసుకోండి ఫస్ట్. లవ్ అని కన్ఫర్మ్ అయినా సరే ఇంకొన్ని రోజులు మూవ్ ఆన్ అవ్వండి, వాళ్ళకి చెప్పొద్దు, ఫ్రెండ్లీగా ఉండండి. కొన్ని రోజుల తర్వాత మీకు ఓకే, తనతో ఎలా అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒక పర్సన్ బయట లైఫ్ వేరే ఉంటుంది, మీతో మాట్లాడేది ఒకటి ఉంటుంది. ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతో మూవ్ ఆన్ అయ్యి కొన్ని రోజులు ట్రావెల్ చేశాకనే తన లైఫ్ ఏంటి, ఎంతవరకు వాడి శాలరీ ఏంటి, వాడి లైఫ్ ఏంటి, వాడు మాట్లాడే విధానం ఏంటి, మీతో ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడో అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వాళ్ళతో ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయకుండా ఫస్ట్ ఓకే అందంగా ఉన్నాడు, లేకపోతే 1,00,000 2 లక్షలు శాలరీ వస్తుంది అనేసి లవ్ యూ చెప్పి నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తాను, నీతోనే ఉంటాను అని అడ్డమైన డైలాగులు కొట్టొద్దు. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కోపం, ప్రేమ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎమోషన్స్ అనేవి అందరికీ ఒకటే ఉంటాయి. ఎమోషన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా అన్నా సరే తీసుకునే అంత ప్రేమ ఉండాలి. ప్రేమించేటప్పుడు వాళ్ళు చేసిన తప్పులను కూడా క్షమించాలి. అంటే నేను తప్పులు చేశానని కాదు, మేబీ ఎవరైనా సరే చిన్న చిన్న తప్పులు కామన్. తను చిన్న చిన్న తప్పులు చేసినా సరే నేను ప్రేమించాను కదా వదిలేసా. బట్ ఓకే, తనైతే ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని తనంటే నాకు చాలా ఇష్టం అక్క.
ఎందుకంటే తను పాస్ట్ అమ్మాయిని మర్చిపోవడానికి రీజన్ ఈమె. నేను కొంచెం మూవ్ ఆన్ అవ్వడం. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్‌లో ఒక సాంగ్ పాడబోతున్నా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్. మేబీ తను వెళ్ళిపోయాకే నాకు ఈ చాయిస్ వచ్చింది. తను ఉండేటప్పుడు వచ్చుంటే కొంచెం తను కూడా మంచి ఫీల్ అవుతుండేనేమో. ఓకే. ఇప్పుడు నా లైఫ్ అయితే బాగానే ఉంది అక్క. కానీ తను నాతో లైఫ్‌లో లేదనేది హార్ట్ తీసుకోలేకపోతుంది. చాలా స్ట్రాంగ్గా ఉండు. ఇప్పుడైనా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇయ్యి. లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా ఈసారి ఈ లవ్ ట్రాక్లు నడపకుండా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి పెళ్లి చేసుకో ఫస్ట్. వద్దక్క. ఫస్ట్ నాకు పెళ్లి మీదే పోయింది అసలు. అమ్మాయిలు వేస్ట్ అంటున్నారు. అమ్మాయిలు వేస్ట్ అనట్లేదు. కానీ అమ్మాయిలు కొంతమంది ఉంటారు. లేదు కొంతమంది కాదు, 100% ఎలా ఉంటారంటే ప్రేమించేటప్పుడు బాగా ప్రేమిస్తారు. వద్దనుకుంటే అది చిన్న రీజన్ అవ్వండి, నాకు చాక్లెట్ కొని పెట్టకపోయినా సరే అది చిన్నపిల్ల అనుకోవాలా, లేకపోతే తొందరగా తీసుకుంటారు. అది ఆలోచించి తీసుకోవాలి. ఏదైనా లవ్ అయినా సరే, విడిపోవాలన్నా ఏదైనా సరే. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.